strength and redeemer. ఈ దినమందు ప్రభువు మనతో ఈ ఒక సంవత్సరం తీసుకుని మరొకసారి దేవుని యొక్క మరి ఆ శ్రమలను దేవుడు మనకు సమర్పించినటువంటి యొక్క జీవితాన్ని, మనకు రక్షణను మరొకసారి గుర్తు చేసుకున్నాము. మరి ఈ సమయమందు ప్రభువు మనతో పాటు ఉన్నాడని ఎంతో నమ్ముచున్నాము. మరి ప్రత్యేకంగా ఎంతో విచారకరమైనటువంటి విషయంలో నేను అన్న గురించి రాజన్న రెవరెండ్ ఆర్ జార్జిరాజు, డాక్టర్ రెవరెండ్ ఆర్ జార్జిరాజు గారు మరి ఈ మధ్యలోనే దేవుని సన్నిధిలో చేరాడు. జూలై 2వ తారీఖున ప్రభువు మరి అనేక విధములుగా ఆ బిడ్డను అనేక విధములుగా అత్యధికముగా మరి సేవలోనూ, ప్రతి విషయంలోనూ, ప్రతి కార్యములోనూ బహు గొప్పగా వాడుకొని ఉన్నాడు. కానీ నేనైతే ఆ చివరి సమయంలో రాలేకపోయినాను. దానికి నేను ఎంతో బాధపడి ఉన్నాను. కానీ మరొకసారి నాకు ఈ విధంగా కలిసి మీతో పాటు మరి దేవుని కృపను అన్న ద్వారా చూపించి, అన్న సేవను బహుగా ఆశీర్వదించి, అన్న ద్వారా వదనమ్మ మధురవారి గారి ద్వారా మరి బిడ్డల ద్వారా మరి సంఘస్థుల ద్వారా ప్రతి సంఘస్థులు ఎంతో ప్రోత్సాహంతో, ఉత్సాహంతో, ప్రతి భక్తితో దేవుని వాక్యములో ఎదుగుతున్నారంటే అది ఎంతో సంతోషకరమైనటువంటి విషయము. ఆనందంగా మాకు చాలా ఎంతో తృప్తిగా ఉంటుంది. ఎందుకంటే మరి రెవరెండ్ ఆర్ పీటర్ గారు మా నాన్న మరి ఈ ప్రాంతంలో ఏమీ లేనప్పుడు ఎంతో వెనుకబడి ప్రతి కష్టంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఈ ప్రాంతాన్ని, దేవుడు ఆ బిడ్డను, ఆ సేవకుని ఒక సేవకుడుగా, ఒక దాసుడుగా మరి ఈ ప్రాంతంలో ఎన్నిక చేసుకొని మరి ఈ కార్యక్రమం అంతటిలో మరి గుడి, బడి, సంఘము, మరి ఆరోగ్య పరిస్థితుల్లో ప్రతి విషయంలో దేవుడు అత్యధికంగా ఆ బిడ్డను రెవరెండ్ ఆర్ పీటర్ గారిని క్రీస్తు శ్రేష్ఠులు వాడుకొని ఉన్నారు. మరి నాయన మరి చేసిన కార్యం తర్వాత కూడా మరి రాజన్న అంతకుముందు దేశమంతా, ఆంధ్రప్రదేశ్ అంతా ఐఎం ద్వారా అనేక ప్రాంతంలో ఆయన ఉద్యోగంలో నుంచి ఇద్దరు వదిలేసి మరి దేవుని సేవకు సమర్పించుకొని బహు గొప్పగా సేవ చేసి ఈ సంఘంలో, ఈ ప్రాంతంలో మరి దేవుడు బహుగా వాడుకొని ఉన్నాడు. మరి దేవుని నామానికి స్తోత్రములు. మరి సమయమందు మరి అన్నను గుర్తు చేసుకొని అన్న చేసినటువంటి యొక్క గొప్ప సేవను మనం దేవుని నామానికి స్తోత్రం చెల్లించున్నాం. ఈ సమయమందు అన్న మన మధ్యలో ఉంటున్నాడు. అన్న మనలో, మన అందరి ఎదులారా గొప్ప సేవ నడిపిస్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రములు. మరి నేను ఇక్కడ ఈ సంఘంలో మేము పుట్టినప్పటి నుంచి మొదలుకొని మరి నేను బెంగళూరుకు వెళ్ళే సమయం వరకు 1977 సంవత్సరం వరకు ఈ ప్రాంతంలో, ఈ బడిలో, ఈ ప్రాంతంలో, ఈ ప్రతి ప్రాంతంలో, ప్రతి విషయంలో దేవుడు మరి రాజన్నను, ప్రసాదన్నను, డేవిడ్ను మరి నాకు కూడా ఆ ఒక దేవుని సేవలో పాల్గొందుటకు ఇచ్చినటువంటి ఆ ఒక గొప్ప సేవ, గొప్ప అవకాశము దేవుని ఇచ్చడానికి స్తోత్రములు. మరి ప్రతి బుధారపేట వారు మాకు ఎంతో సన్నిహితులు. వాళ్ళ ప్రేమ, వారి ఆప్యాయత, వారి చేసినటువంటి ప్రతి విషయంలో మాకు ఎంతో, ఎప్పటికైనా కానీ మా ఇల్లు, స్థలం అంటే బుధారపేట. మేము ఎక్కడున్నా కూడా, మరి ఏ ప్రాంతంలో ఉన్నా కూడా మా గుడి, మా స్థలము అంటే బుధారపేట, వృక్షపట్ చర్చి. కానీ మా దేవుడు మరి మన కుటుంబాలను, ప్రతి మన సంఘస్థులను అనేక విధములుగా ఆశీర్వదించున్నాడు. దేవుని నామమునకు స్తోత్రములు. మరి రాజన్న నాకైతే ఎప్పుడైనా కూడా లెటర్ రాస్తే, లెటర్ మొదట్లో సీక్ ఈ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఎవ్రీథింగ్ షల్ బి యాడెడ్ ఇన్ హిమ్. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతికి మీకు సమస్తము కలుగును అనేటువంటి వాక్యము ప్రతి లెటర్
హ్యాండ్ రిటన్. అదేవిధంగా మా నాన్న కూడా ప్రతి లెటర్లో ఒక లెటర్ రాస్తే అనేకమైనటువంటి వాక్య రెఫరెన్స్ ఇచ్చేవాడు. అది మేము ఎప్పుడు రాసుకొని నేర్చుకునేటువంటి వారు. మరి వారి నడిపింపులో, వారి వాక్య నడిపింపు, వారి జీవిత ద్వారా మరి అనేక విధంగా దేవుడు మా కుటుంబంలో రాజన్న కుటుంబము, ప్రసాదన కుటుంబం, డేవిడ్ కుటుంబం, మా కుటుంబము, మరి ప్రతి సమస్తలను కూడా దేవుడు ప్రతి విధంగా ఆశీర్వదించినాడంటే దేవుని నామం స్తోత్రం. ఈ సమయమందు మరి అన్న చేసినటువంటి సేవను సమర్పించుకొని, మరి మామూలుగా అయితే రిటైర్డ్ అయి చేసేటువంటి సేవ వేరు, మరి తదితర విధంగా. కానీ ఆయన తన ఉద్యోగాలు ఉన్నప్పుడు, మరి హెడ్ మాస్టర్గా, మరి ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు కూడా వదినములు ఇద్దరు సేవను సమర్పించుకొని మరి ఈ విధంగా అందరూ రావడం, ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని వినడము, ఈ విధంగా దేవుని ఆరాధించటం, ఈ విధంగా దేవుని గణపరచటకు ఇచ్చినటువంటి ఈ మంచి మరి అనేక విధంగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడంటే ఎంతో మరి సంతోషము. అది మాకు సంపూర్ణ సంతోషం కలిగిస్తుంది. మరి ఈ సమయంలో మనం ఏం చేసినా కూడా మన జీవితాల్లో మనం అనేది దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. అది చిన్న వాక్యము, కానీ అదే మనకన్నిటికీ దేవుడు ప్రేమ ఉన్నాడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరగనివాడు. ప్రేమ లేకపోతే ఇక దేవుని ప్రేమ ఎంతవరకు? ఆయన తన ప్రాణాల సహితము, రక్తము, ఆయన శిలువలో చెప్పిన మొదటి మాట ఏమి? తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరగని కనుక క్షమించండి. అది ఎందుకు? ప్రేమతో. వీళ్ళు ఆయన నా బిడ్డలు తెలియక చేసేటువంటి కార్యాలను క్షమించండి, వీరేమి చేస్తున్నారో వీళ్ళు ఎరగదు కనుక ఆ ప్రేమతో, ఆ క్షమాపణ బుద్ధితో ఆయన చంపినా కూడా ఇటువంటి మనలో ఒక మాట అంటే మనం పడలేము. మనలో ఒకరు ఇటువంటి మాట అన్నారంటే మనకు ఎప్పుడూ అది మనసులో మనల్ని చాలా బాధిస్తుంటుంది. మరి ఎప్పుడైతే మనము క్షమాపణ కలిగి ఉంటే అది ఎంతో మనకు మనశ్శాంతి. దేవుడు చూపించినట్టు, దేవుడేమన్నాడు? మనల్ని ప్రేమించిన వాళ్ళని ప్రేమించడం మంచిది, మనం ప్రేమించిన వాళ్ళని, వ్యతిరేకం చేసిన వాళ్ళని, శత్రువులను కూడా ప్రేమించమన్నాడు. అది చూపించాడు. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరి తండ్రి ద్వారా మనకు మరి పరలోకం నుంచి మన భూలోకంలో మనకు చూపించినటువంటి యొక్క జీవిత ప్రతి విషయంలో మనకేం చేశాడు ప్రభు? ఆయన పుట్టిన స్థలము ఎంత చిన్నది, ఎక్కడ పుట్టాడు? మరి రాజులకు రాజు అంటే పక్కలకు బొరియలు ఉండే అనేటువంటి ఉండే, కానీ దేవుని రాజులకు లేకపోతే ఈ వాజ్ ఇన్ వెరీ చాలా చిన్న సత్రంలో స్థలం లేక ఆయన పశువు తొట్టులో జన్మించాడు. ఆయన సేవ చేసి చిన్న స్థలం, ఎవరికి కూడా ఆయన గర్వించినటువంటి వాడు కాదు, ఒకరిని శపించినటువంటి వాడు, కానీ దేవుని వాక్యమును ఫలించి దేవునికి మాదిరిగా ఉండి దేవుని కార్యమును మనకు బయలుపరిచాడు. మరి ఈ దినమందు మరొకసారి ఈ విధంగా మనమందరం కలిసి మరి దేవుని వాక్యంలో మనము ప్రతి ఆదివారము, ప్రతి కుటుంబ ప్రార్థన, ప్రతి కార్యక్రమంలో మనం పాల్గొందుతున్నందుకు దేవుని మనకు స్తోత్రములు. మరి ఇంకనూ దేవుడు కొన్ని మాటలు మీతో చెప్పవాలని. మరి ప్రేమ అంటే దేవుని యొక్క ప్రేమ అనేది ఏ విధంగా మనకు చూపించాడంటే, అది ప్రేమ అటువంటి యొక్క లక్షణాలు ఏంటి? అది దేవుడు మనకు ఎన్నో విధములుగా అది మన వాక్యంలో బయలుపరిచాడు. నేను ఒక పాట పాడాలి. 2 చిన్న వాక్యము, ఒక పల్లవి. అన్ని కాలంబులా నున్నాయే హోవాని నిన్నాకారం వాయో కన్నా తండ్రి
వన్నెకెక్కిన మోక్ష వాసాలి సానుతో ఉన్నతమై ఉన్న మున్నే పుట్టింపాని వంచు అని వంచు కృతింపాని వంచు కీర్తింపు పట్టి పానికి మాది నటి మానవులాచే పట్టి రక్షింపబా దుండవంచు దట్టమైన కృపను దరిచేర్చిన ఆకేర్చి పటై నీలచియుండు ప్రభుడవంచు కటాడచేదాడ మోటు దానకానా పట్టుకోలది నిన్ను చింతును అన్ని కాలంబులా ఉన్నాయే నీ నిన్న అమయో కన్నా తండ్రి. ఈ విధంగా దేవుడు అన్ని కాలాల్లో దేవుడు ఉన్నాడు. మరి అబ్రహాం మొదలుకొని ఇంతవరకు నడిపించినాడు అంటే అనేక విధమైనటువంటి రక్షించి ఆ రక్షణ మనకు చూపించి ఆ రక్షణ భాగ్యాన్ని మనకు కలిగించాడు. మరి ఆయన రక్తం ద్వారా మనల్ని ఎప్పుడైతే మరొకసారి నూతనంగా ఉన్నాడు, ఎవరైనా క్రీస్తు యేసులో ఉన్నట్లయితే వాడు నూతన సృష్టి. మరి ఇంకొక చిన్న మొదటి పల్లవి మాత్రమే. నా ప్రియ యేసు ఆదుకో నన్నెప్పుడు శోధనలో వేదనలో నిన్ను వీడి పోనీయకు నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నెప్పుడు శోధనలో వేదనలో నిన్ను వీడి పోనీయకు. మన జీవితాల్లో అనేకమైనటువంటి శోధనలు, వేదనలు, బాధలు, ఇబ్బందులు, అనేక కష్టములు మన చేతికి అన్నటువంటి యొక్క మన శక్తికి మించినటువంటి కూడా ఎదుర్కొంటాము. కానీ ఎప్పుడైతే దేవుని అందరి విశ్వాసము, దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ శక్తిలో మనము విశ్వాసం ఉంచినట్టయితే ఎప్పుడు మనకు జయము, ఎప్పుడు మనకు సమాధానము, ఎప్పుడు మనకు విశ్రాంతి. ప్రయాసపడి వారు మోసుకున్న సమస్తమైన వారులారా నా ఎదురుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మన జీవితాల్లో ప్రభువు ఎటువంటి కష్టాలున్నా కూడా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మన జీవిత పరిమితము చిన్నది. అది మనకు ఎప్పుడు పోతుందో దేవుడేమన్నాడు, మన జీవితము నీటి బుడగ లాంటిది, మనకే తెలియదు. మనం పోయిన తర్వాత ఎవరో పోయినారంట అని అంటారు, కానీ మనకు తెలియదు. కానీ దేవుని వాక్యము లేనిది మన నిత్య జీవితం. మరి ఈరోజు మరి సంఘ కాపరి క్రీస్తు శేషులు ఎవరైనా పీటర్ అయినా కానీ, మన సంఘ కాపరి ఎవరైనా డాక్టర్ జార్జరాజు గారు మన సన్నిధిలో లేకపోయినా వాళ్ళు నిత్య జీవంతో దేవుని సన్నిధిలో మనల్ని చూసి సంతోషిస్తూ ఆనందిస్తుంటారు. ఈరోజు మరి అనేక మంది వచ్చారు, ఈరోజు అనేక మందికి దేవుని వాక్యం వింటున్నారు. ఈరోజు మరి దేవుని బహుగా కనబరుస్తున్నటువంటి సంతోషము మనకే కాదు, అక్కడికి మరి అనేక మంది కూడా దేవుడు మనకి అది దేవుని ఆరాధన జరుగుతుందని సంతోషపడుతుంటారు. మరి ముఖ్యంగా మరి ఇది ఈ విధంగా నేను అందరితో కలిసి ఈ కొన్ని మాటలు మీతో పంచుకొని మరి దేవుని నామముకు స్తోత్రం కలిగించుటకు ఇచ్చిన అవకాశం కొరకు మరి సంఘ కాపరి, సంఘ పెద్దలకు, దేవుని నామముకు, ప్రతి దేవుని కృప కొరకు దేవునికి స్తోత్రం చెల్లించున్నాను.
మరి ఇదే ఫర్ 2 తిమోతి 1:7 For God has not given me the spirit of fear, but of power, love and sound mind. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చిన కానీ విరక్తిలో ఆత్మను ఇవ్వలేదు. మన జీవితాల్లో దేవుడు ఫర్ గాడ్ హెస్ గివెన్ మీ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ ఫర్ గాడ్ హెస్ నాట్ గివెన్ మీ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ బట్ ఆఫ్ ద పవర్, లవ్ అండ్ సౌండ్ మైండ్. దేవుడు అనేక విధములుగా మనల్ని ఆశీర్వదించాడు. ప్రతి బిడ్డను మనము ఈ ప్రపంచంలో ప్రతి బిడ్డకు దేవుడు తోడుగా ఉంటాడు. ప్రతి బిడ్డకు దేవుని కాపరి ఉంటాడు. కానీ మనము దేవుని కాపరుగా ఉండాలి. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. ఆ వాక్య మనం అనుకుంటే మనలో ఉన్న సమస్తము ఎంతో ఆశీర్వదించబడుతుంది. మనం పెద్ద లక్షల కోట్లు సంపాదించనక్కర్లేదు. దేవుని నామంలో ఎదిగి సంతోష సమాధానాలతో ఆయన సమృద్ధిగా చేసేటువంటి దేవుడు మన దేవుడు, అందరినీ చూపించేటువంటి దేవుడు. మరి ఈ యొక్క దేవుని ఆశీర్వాదమును, దేవుని శక్తిని, దేవుని బలమును పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి బిడ్డకు, ప్రతి చేరిన చిన్న బిడ్డలకు, మన చిన్న బిడ్డలు పాడారు, యవనస్తులు పాడారు, మరి సాక్ష్యం ఇచ్చారు. మరి దేవుడు ఇంకనూ అనేక విధంగా ఈ యొక్క సంఘాన్ని ఒక వెలుగులాగా, ఈ సంఘాన్ని ఒక సాక్ష్యంగా మరి దేవుడు మరి రెవరెండ్ ఆర్పిటివ ద్వారా, రెవరెండ్ జార్జరాజ్ ద్వారా, మరి ప్రతి సంఘస్థుల ద్వారా, ఈ ఉదార్పేట సంఘం ద్వారా అనేక మందికి ఒక సాక్ష్యంగా, ఒక వెలుగుగా దాన్ని ఇంకనూ అత్యధికంగా దేవుడు దీవించాలని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలని, మరో అక్కరతలను అవసరం దేవుడు తీర్చాలని, అనారోగ్యం తీసివేసి సంతోష సమాధానం కలిగించాలని దేవుని కోరుకుంటూ దేవుని నామం